హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సందీప్ గోపాల. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా ఎటు పోతున్నాయో వీడియోలు ఏమవుతున్నాయో ఎప్పటి జనంత దృష్టి పెడదాం. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ ఫ్రేమ్ మార్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 అవర్లో ఈ ఫ్రేమ్ మొత్తం తీసేసి కొత్త ఫ్రేమ్ వేద్దాం. అడ్వెంచర్ 390 ఏమైంది, ఇది ఎందుకు వచ్చింది కింద, ఇంకో ఫ్రేమ్ ఎందుకు చేంజ్ చేస్తాం, అవన్నీ నేను వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పని తొందరగా కానిచ్చేద్దాం. నద్దుల వీడియోలు ఇక లేట్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూ చేద్దాం. షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఏవైనా చేద్దాం ఉందాం కంటిన్యూస్గా. ఏం ట్రాఫిక్ రా నాయన, వరకే లేట్ అవుతుంది అంటే ఇంకా ఇలా అడ్డం వచ్చు. ఆటోలకేనా లైట్ ఒక లూజ్ కలెక్షన్ ఊకే వస్తుంది పోతుంది, దానికి నచ్చినప్పుడు పీక్ పడేస్తా కొద్దిసేపు. అయితే ఇవాళ నైట్ అవుతుందా, ఇంటికి వెళ్ళిపోవాలి ఫస్ట్. నేను ఇవాళ నైట్ అవుతుందా రేపు పొద్దున అవుతుందా కూడా, కానీ రేపు మార్నింగ్ అయితే ఇక గుళ్ళ పండు తిరగాల్సి వస్తుంది. చూద్దాం మూమెంట్ మేకే. అలా అయితే మనం షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం. ఆల్రెడీ మీరు తమిళలో చూసినట్టు మనం హీరో షోరూమ్కే వచ్చేసినాం. హీరోలో ఎక్స్పల్స్ 210 అన్నమాట. వచ్చి అప్పటికే లేట్ నైట్ అయిపోయింది. లేట్ నైట్ అయిపోయేసరికి మనం తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని లోపలికి వెళ్ళిపోయి మనకి కనిపిస్తున్నాయి ఈ బండ్లలో మనం చూస్ చేసుకోవడం జరిగింది. మనం వచ్చినాకనే మనం చూస్ చేసుకున్నాక డెలివరీకి రెడీ చేసేదానికి వాష్ చేయడం కానీ అవన్నీ చేసి డెలివరీకి రెడీ చేసారు. సో ఇట్స్ టైమ్ టు రివీల్ అన్నమాట. వచ్చి ఆ రోజు వీడియో తీసుకుని కొంత టైం లేకుండా మెయిన్ నాకు వీడియో తీసుకుంటే లేట్ నైట్ అయిపోయింది. ఫస్ట్ బైక్ అంటే నాకు అది అంత లేట్ నైట్ ఇవ్వడం, నేను అట్లా వచ్చేసి పరదా గుంజేసి తీసేసుకొని ఎక్కువ వీడియో బ్లాగ్తో ఏం చేసుకోలేను. నార్మల్గా వచ్చేసిన. ఇది మన ఎక్స్పల్స్ 210. యా ఫైనల్లీ బయట తీసే టైం అయితే వచ్చింది. నార్మల్ ఏదో షార్ట్ వీడియో ఒక క్లిప్ మట్టుకు తీసేసుకుని బయట ఫ్యూల్ అవన్నీ చేసేసుకుందామని బయటకు వచ్చి నేను వస్తున్నా, వాళ్ళు గేట్లు పెట్టేసుకోరు అట్లా. సో ఇది మన ఎక్స్పల్స్ ఇంట్రొడ్యూసింగ్ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఎంత కోఆపరేట్ చేసింది. ఫైనల్లీ తీయ గానే ఉందా కొడుక, తీయనా? బాబా రా సౌండ్ అసలు. బ్లూ కలర్ అన్ఎక్స్పెక్టెడ్. పైన కిందకి సో ఓడోమీటర్ ఆల్రెడీ 4 కిలోమీటర్స్ తిరిగేసింది. చూద్దాం ఇక్కడ వరకు వెళ్తుందా. ఫ్యూయల్ వేయించుకోవాలి. పెట్రోల్ బంక్ ఇటు ఉందా ముంగట? పెట్రోల్ బంక్ ఉందా ఇటు ముంగట? ఇటే పోదామా? దా పెట్రోల్ వేయించుకుని వద్దాం. చూడు ఈ దగ్గర ఉంది, ఇక్కడ సైడ్ ఉండే కదా. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఉంటుంది మనతో మళ్ళా. అమ్మ
అనుకుంటారా ఎవరన్నా అసలు? ఏమరా అరే వచ్చా ఆడ పెట్రోల్ బంక్ ఉంది ముంగట. వా 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 చాలా బాగుంది. ఒక కలర్ అనుకుంటే ఒక కలర్ తీసేసుకున్నా. ఫ్రెండ్స్ని దొరకరావద్దు అందుకు కొంచెం సోపతి మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసి పడేస్తారు. అరే దాని ఒక 150 కొట్టి అంతే. 150 ఫుల్ ట్యాంక్. ఫస్ట్ ఫుల్ ట్యాంక్. అబ్బా ఓకే వాట్ ఎవర్. ఓకే డిస్ప్లే. అవును చాలు. ఓకే ఓకే రౌండ్ ఫిగర్ చేయండి. 120 130 చేయండి. 20 అండి. 1220 చేయండి. ఓకే 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 మీ ఇష్టం. 10 రూపీస్ పట్టదు కదా అలా మరి కదా. ఓకే ఫుల్ ట్యాంక్ ఇప్పుడే 260. అవును ఓకేనా. కొంచెం ఫస్ట్ సర్వీస్ వరకు అయితే కొంచెం నార్మల్గా నడపాలా. చూద్దాం తర్వాత. రా మిషన్ ప్యూర్ సౌండ్ అసలు. వెనక ఎగ్జాస్ట్ అయితే మరీ ఘోరంగా వస్తుంది లౌడ్గా. బా ఫుల్ సాటిస్ఫై. ఒకటి పోయొచ్చు ఒకటి వచ్చినందుకు. గుడ్ పర్లేదు. అంటే మనం 390cc వాడినాక ఇది 210cc వచ్చేసరికి ఎవరికైనా తక్కువనే అనిపిస్తుంది. వాడే వాళ్ళకి నార్మల్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎక్స్పల్స్ కాబట్టి మనం ఆఫ్ రోడ్ కూడా వేయచ్చు. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో కొంచెం ఇట్లకి పోయినా కూడా మనకు నడుస్తుంది. ఫైనల్లీ 9 కిలోమీటర్ ఇప్పుడే మనం నడిపేసినాం, అయిపోయింది. ఫుల్ ట్యాంక్ ఉంది, హీట్ కూడా ఎక్కువనే అయింది. ఓకే మేనేజ్ చేయొచ్చు. చూద్దాం ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇంటికి వెళ్ళడం. టైం వచ్చేసి 12:10 అవుతుంది. సో ఇప్పుడు ఇంటి ప్రయాణం పట్టినాం. నేను మా బ్రదర్ సంగమేశ్వర్ ఇప్పుడు శంషాబాద్ నుంచి వచ్చిన అన్న ఎయిర్పోర్ట్ నుంచి. సో జై శ్రీరామ్. సో ఇప్పుడు అయినా నార్మల్గా పోయినా 3 వరకు ముడతాం మెల్లగా. 3:10 అట్లా చూద్దాం మధ్యలో ఏమేమి మంచిగా. నార్మల్గా ఇప్పుడు ఏముండవు కానీ ఓన్లీ ఇక టీ బ్రేక్ కావాలంతే. చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుంది బండి.
నైట్ టైంలో ఎక్కువ బ్లాగ్ ఏం తీయలేను. సో ఈ ఫ్రేమ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో బండి గురించి కూడా కొంచెం మీ అభిప్రాయం చెప్పండి. ఈ రైట్ సైడ్ కొంచెం డౌన్ చేపియాలి. ఇది కొంచెం డౌన్ చేపిస్తే బాగుంటుంది. దీని లెక్క ఇది కొంచెం పైకి వేపియాలా. ఇది బాగా ఇట్లా కిందికి అయిపోయింది, ఇది బాగా పైకి అయిపోయింది. దీని హెడ్ లైట్స్ కూడా ఆటోమేటిక్గా లైట్ డిమ్ అయితే సెన్సార్ని బట్టి అదే ఆన్ అయిపోతుంది. మనం ఆన్ చేసే అవసరం కూడా లేదు. దట్స్ అ గ్రేట్ ఫ్యూచర్ యూనో. యా, ఉన్నాయి, బాగానే ఉన్నాయి ఫ్యూచర్స్ దీంట్లో. వాల్యూ ఫర్ మనీ కాబట్టి కొనాలండి. ఎటువా మన బండి వస్తుంది ఇంకా. అన్నా సంగన మాయన్న సంగన సంగన. ఎప్పుడు నేను బండి కొంటే అన్న కారు కొంటాడు. ఇప్పుడు కేటీఎంలో ఎట్లుంటుంది అంటే 5th గేర్ వాడాలంటే మనం అబోవ్ 100 దాటాలన్నమాట. దీనికి అట్లా కాదు, 60-70 దాటగానే 6th గేర్ ఏమన్నా ఉంటుంది. ఇంకేమైంది అసలు. కానీ క్రూజ్ చేస్తుంది బాగానే. ఒక 120, ఇప్పుడు 120 టచ్ చేసిన. ఇంకొంచెం లిటిల్ బిట్ ఉంది, అంటే ఒక 145-150 అనుకుంటున్నా. చూడాలి. అది కూడా 9000 RPM దగ్గరికి వచ్చి ఆగింది. అంటే ఇంకా 10, 11, 12 ఉంది కాబట్టి సో ఈజీగా 145 అనుకుంటున్నా. చూద్దాం. నేను రేవ్స్తో చూసింది అయితే 150 దాకా వెళ్ళింది అన్నట్టు గుర్తు. అదర్వైజ్ మనం చెక్ చేసి చూడాలి. ఇప్పుడు లైట్ కూడా గుడ్, మరీ అంత కేటీఎం అంత దరిద్రంగా అయితే లేదు. కొంచెం ఓకే, బాగుంది. అది కొంచెం వెడల్పు వచ్చినా దింపుగా వస్తుంది. ఇది కొంచెం దగ్గర ఉన్నా కూడా కొంచెం బ్రైట్గా ఉంది. సో లాస్ట్కి అయితే ఊరికైతే వచ్చేసిన. ఇక అంటే ఎక్కువ వాయిస్ ఏం డిటెక్ట్ కాలేదు దీంట్లో. మెయిన్ అది మైక్ ప్రాబ్లం ఉంది. మా వాడు వాళ్ళ ఇంటికి, నేను మా ఇంటికి ఆల్రెడీ ఆల్మోస్ట్ నైట్ 2-3 అయిపోయింది అనుకుంటా. వెళ్ళి బండి అక్కడ పెట్టేసి నార్మల్గా చెప్పేది కదా, ఇంకేముంది. Don't forget to like, share and subscribe my YouTube channel. Yeah.